ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ అనేది ఒక ఫ్యాషన్గా మారింది. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఈ మధ్య వచ్చినటువంటి ఒక అద్భుతమైన కథ మూతవారి లవ్ స్టోరీ. పాపం బంగారు తల్లికి చలి పెడుతున్నట్టుంది. నిజంగా అది వెబ్ సిరీస్ అనే దానికంటే ఒక సినిమా అనొచ్చు. ఎందుకంటే సినిమాకు ఏమాత్రం తీసిపోకుండా ప్రతి ఒక్క సన్నివేశాన్ని చాలా జాగ్రత్తగా నిర్మించినటువంటి చిత్రం. ఆ చిత్రం గురించి తెలియజేయాలి, ఆ చిత్రం యొక్క విషయాలను మీతో పంచుకోవాలి. ఎందుకంటే నేను కూడా ఒక డైరెక్టర్గా ఆ విషయాలు పూర్తిగా మీతో పంచుకుందామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. వెల్కమ్ టు ఆర్ తెలుగు. నేను మీ అశోక్ భోగే. మాధురి, శ్రీధర్ రెడ్డి, శ్రీకాంత్ నిర్మాతలుగా, శివకుమార్ డైరెక్షన్లో, అనిల్ జిలా హీరోగా, మరికొంతమంది తారాగణంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆ వెబ్ సిరీస్ రిలీజ్ కాబోతుందనగానే చాలా సందర్భాల్లో ఏంది కేవలం మై విలేజ్ షోలో కనిపించేటువంటి అనిల్ జిలా ఒక హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. మన కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక మంచి నటుడు, చూడాలి అనే ఒక ఆతృతత నా మనసులో ఉండేది. అది చూసిన తర్వాత రిలీజ్ అయినాక ఫస్ట్ ఎపిసోడ్ తర్వాత మెల్లమెల్లగా ప్రతిదీ చూసిన తర్వాత దాని గురించి మాట్లాడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి ఎపిసోడ్లను పూర్తిగా చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఎక్కడా కూడా సినిమాకు తగ్గకుండా అన్ని వాల్యూస్ని ఎప్పటికప్పుడు వాళ్ళు పాటిస్తూ చాలా అద్భుతంగా తీయడం జరిగింది. ఆ సినిమా చూస్తుంటే మనం ఏదో వేరే ప్రపంచానికి వెళ్ళి చూసినట్టు అనిపించదు. మన పక్కింట్లో, మన ఊళ్ళో మన ఫ్రెండ్ చేస్తున్నటువంటి అల్లరి, మన ఫ్రెండ్కు జరుగుతున్నటువంటి కథను మనం కళ్ళ నిండా చూస్తున్నట్టు అనిపిస్తుంది తప్ప వేరే ప్రపంచానికి పోయి చూసినట్టు మనకు అనిపించదు. అంత సహజంగా శివగారు చాలా అద్భుతంగా దీన్ని చిత్రీకరించారు. దానికి సంబంధించినటువంటి ఫోటోగ్రఫీ కూడా చాలా బాగా కుదిరింది. దాదాపుగా అందులో ఒక కొంతకాలానికి ఒక 40-50 సంవత్సరాల వెనక్కి వెళ్ళిన కాలాన్ని చూపించడం జరిగింది. దుబాయ్కి పోతే ప్రేయసి కోసం దుబాయ్కి పోతే ఎట్లా ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్, కమ్యూనికేషన్ లేని రోజులలో వాళ్ళు కమ్యూనికేషన్ చేసుకునే విధానం కానీ, ఇదంతా మనం చిన్నప్పుడు మన ఊళ్ళో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్, మన బాబాయో మన మామయ్యనో దుబాయో ఫారెన్ పోతే వాళ్ళతో మనం ఎలా కమ్యూనికేషన్ చేసేది, మన చిన్నతనం అంతా గుర్తొచ్చే విధంగా ఇక్కడ శివ రూపొందించడం జరిగింది. అదొక్కటే కాదు, నిజంగా అనిల్ అనే నటుడు ఈరోజు హీరోగా మారిండు. నిజంగా ఆ కథను అద్భుతంగా తీసుకెళ్లడం జరిగింది. కేవలం హీరోగానే కాదు, దీనికి అద్భుతంగా ఎడిటింగ్ అందించడం జరిగింది. అనేక పాత్రలు ఆయన పోషించడం జరిగింది. అనిల్ను సాదాసీదాగా చూస్తాం, కానీ ఈ సినిమాలో నిజంగా తను ఎమోషన్ విషయంలో కానీ, కామెడీ విషయంలో కానీ, ప్రతి విషయాన్ని ప్రతి ఒక్క సందర్భంలో తన అనిల్ జిలా అనే విషయాన్ని మనం మర్చిపోతాం. అక్కడ పరశురామ్ అనే ఒక క్యారెక్టర్ మాత్రమే అనిపిస్తుంది. షార్ట్ ఫిల్మ్లలో లేదంటే చిన్న చిన్న యూట్యూబులలో పనిచేసేటువంటి తారాగణం అంతా ఈరోజు వెబ్ సిరీస్ దగ్గరికి వెళ్ళింది. రేపు పొద్దుగల సినిమా వరకు వెళ్తుంది. కాబట్టి ఒక 120 రూపాయలు పెట్టి మనం సబ్స్క్రిప్షన్ తీసుకొని సినిమా చూస్తే బాగుంటుంది. కాబట్టి మనం స్టోరీ విషయానికి వెళ్ళాం. కానీ ఈ సినిమా చూస్తున్నంతసేపు ప్రతి ఒక్కరికి మన పక్కింట్లో జరుగుతున్నటువంటి స్టోరీని చూసినట్టుగా అంత సహజంగా అనిపిస్తుంది. ఇందులో పాటలు కూడా నిజంగా చరణార్జున్ అన్న చాలా అద్భుతంగా దీన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ తర్వాత పాటలు 2 పాటలు చాలా అద్భుతంగా మనకు సినిమాలోకి ఇంక్లూడ్ చేస్తుంటాయి. వాళ్ళిద్దరి మధ్య హీరో హీరోయిన్కి మధ్య జరిగేటువంటి డ్యూయట్ పాట కానీ, తర్వాత 50 సంవత్సరాల కింద 60 సంవత్సరాల కింద జరిగినటువంటి కథలో వచ్చేటువంటి పాట కానీ, ఆ 2 పాటలు నిజంగా మనం పాడుకుంటే ఏ విధంగా అయితే అంత సులువుగా ఉంటాయో అంత చాలా బాగా ఈ సినిమాలో ఆ పాటలు అందించారు చరణార్జున్ అన్న. చాలా బాగుంది ఆయన మ్యూజిక్. తన గురించి చెప్పాలా, ఇప్పటికే చాలా అద్భుతమైనటువంటి పాటలు ఇచ్చిండు అన్న. కాబట్టి అందులో నటించినటువంటి అనిల్ గారితో ఒకసారి మాట్లాడదాం. ఆయన పడ్డ కష్టం, ఆయన ఏం చేశాడు, అసలు ఆయన అనుభవాన్ని మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకసారి కాల్ చేసి మనం మాట్లాడదాం. అన్నా నమస్తే. నమస్తేనే. నా బాగున్నారా?
బాగున్నారా? బాగున్నా. నేను ఒక చిన్న ప్రోగ్రామ్ చేస్తున్నానే, మోతబారి లవ్ స్టోరీ దాని మీద. ఓకే. మీతో ఒకసారి మాట్లాడదామనే ఉద్దేశంతో లైవ్లో మీకు కాల్ చేయడం జరిగింది. ఓ లైవ్ ఇది? అవునవునన్నా, చెప్పకుండానే కాల్ చేసిన, ఏమనుకోకండి. పర్లేదు అన్న. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? బాగున్నామన్నా. మొత్తం మీదకి వెళ్ళి సస్పెన్స్ వరకు తీసుకొచ్చి వదిలిపెట్టిర్రు. తర్వాత ఏం జరుగుతుంది అనేది అందరం చూస్తున్నాం. ఓకే. ఇంకొకటి ఏంటంటే, వెబ్ సిరీస్లో ఒక పల్లెదనాన్ని తీసుకెళ్ళి ఇప్పుడున్నటువంటి పోటీ ప్రపంచంలో వెస్టర్న్ కల్చర్లో కూడా అన్న ఒక పల్లె సినిమాను నెంబర్ 1 స్థానంలో ఈరోజు ట్రెండింగ్ 1లో ఉంచడంలో నిజంగా మీ పాత్ర అమోఘం. దీనివల్ల చాలామంది ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. అవునన్నా, అవునవును. మాకంటే ఫస్ట్ అది ఎంతమంది ముందుకు వస్తారు ఏంటి అనేది పక్కన పెడితే, మేమైతే ఒక అడుగైతే ముందుకేసినాము. అది మా లైఫ్ లో ఒక పెద్ద మెట్ అయింది. అంటే నమ్మకంతోనే స్టార్ట్ చేసినాము. కానీ విన్న దానికంటే ఎక్కువ అప్లాజ్, ఎక్కువ హిట్, ఎక్కువ వ్యూవర్షిప్ అన్ని వచ్చి ట్రెండింగ్ 1లో ఉండడం అనేది మాకు చాలా హ్యాపీ థింగ్ అనిపించింది. అంటే దాంట్లో జీలో చాలా కంటెంట్ ఉంటాయి కదా, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అన్ని కంటెంట్ ఉంటాయి కదా. సో అన్ని కంటెంట్ లో మనది హైయెస్ట్ వ్యూవర్షిప్ అనేది రావడం వల్ల ట్రెండింగ్ మనకి వచ్చింది. హ్యాపీ అన్న. మన సైడ్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది అప్రిషియేట్ చేస్తున్నారు. అదే అంటే చాలా రోజుల నుంచి, 8 ఏళ్ల నుంచి మేము మనం చూస్తున్నాము. ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ వస్తున్నారు. హ్యాపీ, మంచిగా వచ్చింది అని చెప్పి. గత దాదాపుగా 8 నుంచి 9 సంవత్సరాలు అనుకుంటాం మీ కళా జర్నీ. అవునన్నా, అవునవును. ఈ జర్నీలో ఒక కెమెరామెన్గా చూసినాం, ఒక ఎడిటర్గా చూసినాం, ఒక స్క్రిప్ట్ రైటర్గా చూసినాం, ఒక యాక్టర్గా చూసినాం, ఒక కమెడియన్గా చూసినాం. అన్ని పార్శ్వాలు మీ నుంచి మేము చూసినాం. ఈ సినిమాను పూర్తిగా భుజాల మీద వేసుకొని ఒక కథానాయకుడు అంటే నిజంగా కథను మోసుకుపోయే విధానం ఎక్కడ కూడా అక్కడ అనిల్ జీలా మాకు ఎక్కడ కనిపించలేదు, పరశురాములు తప్ప. అన్న అది కనబడితే హ్యాపీ అన్న. నాకు అంటే నేను ఒక యాక్టింగ్ చేసేటప్పుడు దాంట్లో ఏముందో అదే ఏదైనా ట్రై చేస్తా. కానీ ఏంటంటే కొంచెము నా యాక్టింగ్ నాది ఎవాల్యుయేషన్ చేసుకోవడం కొంచెం నాకు కష్టం. నేను పక్కన వాళ్ళది నేను చేయగలుగుతా, కానీ నా యాక్టింగ్ ఏంటి, ఎట్లా వస్తుంది, ఏంది అనేది చూడాలంటే మా డైరెక్టరే. సో ఆ డైరెక్టర్ మా శివన్న ప్రాపర్ గా నన్ను గైడ్ చేసి నాలో పరిచయం తీయడానికి పలు విధాల నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చి అన్ని చేసిండే. సో మీరు అందరు ఇప్పుడు పరిచయం చూస్తున్నారంటే అది శివన్న ఉన్నాడు. శివన్న సక్సెస్. అది ఇక అనిల్ జీలో కావడం పరిచయం కావడం అంటే అదే డైరెక్టర్ గా అన్న సక్సెస్ 100%. ఇక్కడ ఒక ప్రేమించిన అమ్మాయిని మనం ఊరు దాటిస్తున్నటువంటి సందర్భంలో మీరు వాడే అటువంటి కామెడీ ట్రాక్ అయితే ఏదైతుందో, మొత్తం స్టోరీలోకి వెళ్ళడం లేదులే, కానీ కేవలం ఆ ట్రాక్ అయితే ఏదుందో ప్రతి ఒక్క యువకుడు దాన్ని ఓన్ చేసుకునే పరిస్థితి కనిపించింది. అవునవును. అంటే ప్రజెంట్ జనరేషన్ లో రీల్స్ పిచ్చింది అమ్మాయి, కొంచెము వాడు ఆగమాగం పోరడు. అది బయట నార్మల్ గా మనకు కనబడుతున్న క్యారెక్టర్ లెక్కనే ఉంటాయి అవి. వాళ్ళిద్దరు ఆ క్యారెక్టర్లు ఇద్దరు లేచిపోతా అంటే మన ఊర్లో అరే దాంట్లో పలానా వాళ్ళు పోయినట్టే అనిపిస్తుంది. వాని బాధ చూస్తుంటే అరే మనవని బాధ, పాపంరా బాధ, కోసం రావద్దురా అనిపించినట్టు అనిపిస్తుంది అన్న. అవునవును. చరణ్ అర్జున్ అన్న పాట గిబిలి గిబిలి, వాస్తవానికి మీ అబ్బాయి కూడా అంత చిన్న ఏజ్లో ఉండి గిబిలి గిబిలి అని సంతోషపడుతున్న ఒక షాట్ నా వరకు వచ్చింది, నేను చూసిన. అవునవునవును. గిబిలి గిబిలి అనేది ప్రతి ఒక్కరు నోట్లోకి వెళ్ళిపోయింది. అంత అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చిండు చరణ్ అన్న. రెండు పాటలు అన్న. అంటే గిబిలి గిబిలి ఒక టైప్ ఆఫ్ వైబ్ అయితే ఎలదరియా ఇంకో టైప్ ఆఫ్ వైబ్. రెండు కూడా అద్భుతమైన మ్యూజిక్ చరణార్జున ఇచ్చినాయి. రెండు పాటలు మల్లెగౌడ ప్రసాద్ అని చెప్పి ప్రొఫెసర్, ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయన కూడా అద్భుతంగా రాసిండు. వాళ్ళిద్దరి సహకారంతో ఒక 2 పాటలు మన వెబ్ సిరీస్ వచ్చిండే. నార్మల్ గా అంటే మనం చూస్తే వెబ్ సిరీస్ వల్ల సాంగ్స్ కూడా నార్మల్ గా ఎక్కడ పెట్టచ్చు. అంటే మనం ఏ సిరీస్ వల్ల అంటే సాంగ్స్ ఉంటాయి, కానీ ఫ్లోలో సాంగ్స్ ఉంటాయి. ఇట్లా సపరేట్ గా ఒక కమర్షియల్ టైప్ ఆఫ్ మధ్యలో డాన్స్ టైప్ ఆఫ్ థింగ్ ని యాడ్ చేసుకొని ఉండే వెబ్ సిరీస్ మనం చూడలే. అది చాలా తక్కువ, అరుదు. అది అంటే మాకు ఏమైందంటే ఫస్ట్ నుంచి ఒక సినిమా చిత్రం వైబ్ లోనే ఉండి ఆ సాంగ్ ఇయ్యంగానే ఒక మంచి వైబ్ వచ్చిండే, ఆహా ఇది సినిమానే అని చెప్పి. అవునవును.
సో 2 సాంగ్స్ అద్భుతమైన సాంగ్స్ ఇచ్చిండు మన చరణార్థులన. హ్యాపీ దానికి కూడా. అవునవును. రాజన్న తోటి ఉండే అటువంటి పాటను కూడా యాక్చువల్ రాజు దీనిలో స్పెషల్ అట్రాక్షన్. నాకు ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అనేది దీనికి సోల్, ఈ వెబ్ సిరీస్ కి ఆ సోల్ ఫుల్ గా చేసిండు మన రాజు. మాకు కూడా మంచిగా అనిపించింది రాజు గారి క్యారెక్టర్ అంటే నాకు బాగా ఇష్టం యాక్చువల్ గా. ఇక సెటిల్డ్ పర్ఫార్మెన్స్, ఆ కళ్ళ ద్వారానే ప్రేమించడము, ఆ చూపించడం అనేది నాకు చాలా, ఆ ఫ్లాష్ బ్యాక్ ఒక సోల్ అన్న మస్తు ఉంటది అది. నాకు నచ్చిన విషయం ఏంటంటే ఆ కొరియోగ్రాఫర్ ప్రశాంత్ కదా చేసింది. అవునవునవును, ప్రశాంత్ మాస్టర్ చేసిర్రు. అవును, మీరు ఒక వాస్తవానికి అది మీరు చేసుకోవచ్చినటువంటి పాట అయినప్పటికీ ఒక కొరియోగ్రాఫర్ని కూడా అందులో ఇన్వాల్వ్ చేసి ఆయనకు కూడా మంచి నేమ్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. నిజంగా అది గ్రేట్ అన్న. యాక్చువల్ గా ప్రశాంత్ గా అంటే మాకు విషయం ఏంటంటే ఎక్కడ స్కోప్ ఉంటే అక్కడ మన వాళ్ళను ఇంజెక్ట్ చేసే ప్రయత్నం అయితే చేసినాము. ప్రశాంత్ కూడా చాలా రోజుల నుంచి మన సైడ్ ఎన్నో ఫోక్ సాంగ్స్ చేసిన వ్యక్తి. అవును. దీనికి మనం ఇచ్చినాము అంటే పిలిచినాము అని చెప్పి ఏదో ఎట్టి చేయకుండా మనోడు కూడా చాలా కష్టపడ్డాడు. అవునవును, కనిపించింది కష్టం. అంటే ఒక 4-5 రోజులు మాతోనే ఉన్నాడు. నార్మల్ గా మనం సాంగ్స్ అంటే 1 రోజు 2 రోజులు కొట్టి సరే అయిపోయిందిరా బాబు అనిపించచ్చు. కానీ మనోడు మనతోనే ఒక దగ్గర ఒక 10 days ఉన్నాడు. అంటే లొకేషన్స్ ఏంటి, ఎందుకంటే మనం ఏం చెప్పినామంటే మన సాంగ్ షూట్ చేస్తే ఎఫెక్ట్స్ షూట్ చేస్తాము, ఒక పూట లేట్ అయినా ఏం కాదు, ఒక గంట లేట్ అయినా ఏం కాదు, కానీ ఇది ఇంతమంది క్రూ ఉంటారు, ఇంత కథ ఉంటది, మనం లేట్ చేయొద్దు అంటే ఒక గంట కాదు 10 నిమిషాలు లేట్ కాకుండా అన్ని నేను సక్రమంగా ఏర్పాటు చేసుకుంటా అని మాకంటే ముందే లొకేషన్స్ కి వెళ్ళి మాకంటే ముందే అన్ని సెట్ చేసుకొని కొరియోగ్రఫీ చేసిండే ప్రశాంత్ కూడా. మనోడు కూడా హ్యాపీ. అవునవును. మీకు అది కెమెరా అనే విషయానికి వచ్చారు కాబట్టి శ్రీకాంత్ కదా. అవును, శ్రీకాంత్ అరుపుల శ్రీకాంత్ గారు ఫోటోగ్రఫీ కూడా ఎక్కడ కూడా ఆయన కాంప్రమైజ్ కాలేదు. మీరు ఎంత కష్టపడ్డారు, ఏం చేశారు అనేది మీరు లొకేషన్లో ఉన్న మీకు మాత్రమే ఆ పెయిన్ తెలుస్తుంది, ఆ హ్యాపీనెస్ ఇప్పుడు అనుభవిస్తున్నా మీకు. యాక్చువల్ గా శ్రీకాంత్ అన్న కూడా అంటే ఇది బడ్జెట్ బయట మనం చెప్పదు కానీ ఒక చిన్న బడ్జెట్ లో చేసిన సిరీస్. మాకు చూస్తే మాత్రము ఇది చిన్న బడ్జెట్ కాదు, ఇది దీనికి చాలా బడ్జెట్ అయి ఉంటది అనిపిస్తుంది. అది అనిపించడానికి కారణం ఏంటంటే ఆ క్వాలిటీ, కెమెరా క్వాలిటీ, ఆ ఫుటేజ్ ఫ్రేమ్లు, కెమెరా అన్ని. సో దానికి ముఖ్య కారణం అయితే మన శ్రీకాంతే. సో ఉన్న కెమెరాని, ఉన్న సోర్స్ ని ప్రాపర్ గా వాడుకొని అద్భుతంగా దాన్ని ఆ నరేషన్ కి అద్భుతంగా తోడైంది ఆయన సినిమాటోగ్రఫీ అనేది. చాలా చాలా బాగా వచ్చింది, చాలా బాగా. దీంట్లో ప్రతి ఒక్కరన్నా అంటే ప్రతి ఒక్క వింగ్, ప్రతి ఒక్క క్రాఫ్ట్ వాళ్ళందరూ కూడా ప్రేమతో చేసిరు. అవునవును, చాలా ప్రేమతో చేసిండే. కానీ వాస్తవానికి మీకు అనిపించింది అన్న, దాదాపుగా శ్రీధర్ రెడ్డి గారు కానీ ఇక శ్రీకాంత్ అన్న అంటే మీతో పాటు జర్నీ అందరు మీరు కలిసి చేసిన వాళ్ళు అన్నప్పటికీ ప్రొడ్యూసర్ శ్రీధర్ రెడ్డి గారు నిజంగా ఇంత పెద్ద ప్రాజెక్టు, అది బడ్జెట్ చిన్నది కావచ్చు కానీ ప్రయత్నం చాలా పెద్దది. ఇంత పెద్ద ప్రయత్నాన్ని వాళ్ళు నమ్మడం ఒక ఎత్తు అయితే దానికి 100% మీరు ప్రూవ్ చేసుకోగలిగినారు. మాకు విషయం ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే నమ్మకమే అన్నా. అంటే ఇప్పుడు మన ఫ్రెండ్స్, మన చుట్టూ ఉన్న వాళ్ళే కొన్నిసార్లు మనం నమ్మరు. అవునవును. మనల్ని నమ్మడం అనేది ఇక మన వర్క్ అవన్నీ చూపించినాం, అంటే 8 ఏళ్ళ వర్క్ అవన్నీ చూపించినా కూడా ఆ నమ్మకం మనకి ఇవ్వడము. రెండోది ధైర్యాన్ని ఇవ్వడం. మీరు టెన్షన్ పడకండి, మీరు బడ్జెట్ పరంగా టెన్షన్ పడకండి, మీరు అనుకున్నది తీయండి, ఏమైనా రూపాయి ఎక్కువైనా పర్లేదు, మనం పుష్ చేసుకున్నాము, ఇబ్బంది ఏం లేదు, మీరు కాంప్రమైజ్ కాకండి, తక్కువ బడ్జెట్ అని చెప్పి క్వాలిటీగా తీయండి, ఇబ్బంది ఏం లేదు అని చెప్పి మంచి పుషప్ ఇచ్చిండి శ్రీధర్ అన్న కూడా. అవునవును, హ్యాపీ. శ్రీధర్ అన్న అసలు ఆయన సపోర్ట్ లేకుంటే ప్రాజెక్ట్ ముందు పోయేదే కాదు అసలు. అవునవును. నాకు ఇక్కడ సదన్నను నేను పర్సనల్గా కలిసినప్పుడు కూడా సదన్న మంచి మాకు సొంత అన్నయ్యలాగా మాతో ఉండే అన్న.
అయితే ఆయన చెప్పింది ఏంటంటే ఆయన కూడా ఒక డైరెక్టర్ కదా మనలాగా. అయితే ఆయన కూడా నిజంగా అనిల్ని చూస్తే నేను ఒక హీరోను ఒక యాక్టర్ను చూసిన ఫీల్ రాలేదు. ఆయన A to Z అన్ని వర్కులలో ఆయన పాపం మీదేసుకొని నిద్రపోయిండో లేదో నాకు తెలియదు, కానీ పూర్తిగా ఆయన వేసుకొని చేసిండు తమ్ముడు. అది నాకు చాలా బాగా నచ్చింది. ఒక ఆర్టిస్టు నిజంగా ఒక హీరో చేస్తున్నారంటే మంచి హ్యాపీగా రెస్ట్ తీసుకుంటారు, లేదంటే ఇంకోటి చేస్తారు. కానీ అనిల్ అట్లా అనిపించలేదు అని ఒక టాపిక్ వచ్చింది ఒకానొక సందర్భంలో. అది నిజంగా మీరు అంత కష్టపడడం అనేది సినిమా కోసం గ్రేట్ అన్న. థ్యాంక్ యూ అన్న. ఇక అది ఇక మనము ప్రాజెక్ట్ ముందటేసుకున్నాము, ఒక్కరిదొక్కరు సహాయం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనకు అన్ని క్రాఫ్ట్ లో అంటే అన్ని క్రాఫ్ట్లకి సరైన మనుషులు కూడా లేకుండే. మనము ఆర్ట్ డైరెక్టర్ గా కొన్ని వర్క్ల పరంగా లేకుండే మనకు. సో అవన్నీ మనకు ప్రొడక్షన్ పరంగా కొన్నిసార్లు అటు ఇటు ఇబ్బంది ఉన్నాయి. ఇక అన్ని మనము నేను శివన్న అక్కడ ఉన్న టీము అందరూ హ్యాపీగా ఒకరి మీద ఒకరు కాకుండా వర్క్ అందరం పంచుకుంటూ ఫాస్ట్ గా చేసుకుంటూ వచ్చేసినాం. ఇంకోటి అనిల్ అన్న, ఒక విషయం ఏంటంటే ఇంత పెద్ద ఛాన్స్ దొరికినప్పుడు ప్రతి హీరో ఏమనుకుంటాడంటే నేను చేస్తున్నా కాబట్టి ఒక పెద్ద ప్యాడింగ్ నాతో పాటుగా పెద్ద ఆర్టిస్టులు నా పక్కన ఉంటే ఆటోమేటిక్గా నాకు పేరు వస్తుంది, కాబట్టి పెద్దవాళ్ళు ఉంటే బాగుంటుందని ఒక ఆశ ఎవరికైనా ఉంటుంది. కానీ మీతోటి జర్నీ చేసిన వాళ్ళని ఎక్కువగా మీ పక్కన ఉంచుకొని దీంట్లో చాలా చోట్ల మీ పక్కన ఉన్న వాళ్ళకు మంచి మంచి క్యారెక్టర్లు ఇచ్చారు. అది కేవలం మీ ఆలోచనేనా, మీ టీం అందరు కూర్చొని ఆలోచించుకొని పెట్టుకున్నారా? అట్లా అది ఇక టీం అందరు అన్నాం. ఇప్పుడు శివన్న కూడా, శివన్న అయినా లేకపోతే శ్రీకాంత్ అన్న అయినా మా అందరి ఆలోచన ఏంటంటే మేమందరం కలిసి ఎదిగినాం. అవును, కలిసి ఎదిగినప్పుడు నాకేదో అంటే నాకు ఇప్పుడు నన్ను ఇది యాక్సెప్ట్ చేసిరు, నేను ఒకటి హీరో అని చెప్పేసి నేను ఒక్కనే పోతే బాగోదు. ఇప్పుడు దీంట్లో నాతో సమగుజ్జిగా రోల్ మా రాజుగానికి ఉంటది. అవును, అసలు మోతవారి అంటే అర్థమే వాని మీద ఉంటది. అసలు మోతవారే ఆయనే, అసలు మోతవారే వాడు. సో ఆ క్యారెక్టర్ చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్. సో వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది, అదేదో మన వాళ్ళకి ఇచ్చుకుందాము అని చెప్పి శివన్న ఆలోచన. మన అందరి టీం అందరూ ఏంటంటే ఈ ముఖ్యంగా డైరెక్టర్, ఎందుకంటే మనం ఎన్ని చెప్పినా కూడా ఆయనకు నచ్చాలి, ఆయన ఈ క్యారెక్టర్ సెట్ అవుతుందా సెట్ కాదా అని చెప్పి చెక్ చేయాలి. ఇవన్నీ ఉన్నా కూడా మన వాళ్ళను సరిదిద్దుకుందాము, మన వాళ్ళనే పుష్ చేద్దాము అని చెప్పేసి చేసిండే. మరి మొత్తము మన వాళ్ళను అన్ని చోట్ల పెట్టినా కూడా ఇబ్బంది అవుతుందన్న ఆలోచన కూడా ఉండే ముందు. కానీ ప్లేస్మెంట్ కూడా ప్రాపర్ గా సెట్ అయినాయి. అంటే నా చుట్టూ ఉండే క్యారెక్టర్లు నాతో చేసిన క్యారెక్టర్ కాదు. ఇంత ముందుకు నేను సదన్న ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. నేను అమ్మమ్మ, ఆ బలగమమ్మ నేను ఎప్పుడు చేయలేదు. సో నా చుట్టూ ఉండే క్యారెక్టర్ కాకుండా నాకు సినిమాలో ఉంటాయి కానీ నాతో సంబంధం తక్కువ ఉండేవి. నేను స్క్రీన్ ఇద్దరం కనబడే ప్లేస్ చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు రాజుగాడు నేను అసలు కనబడం. మీరు కలిసి ఉంటే మీరు స్క్రీన్ పంచుకునే అవకాశమే లేదు. మన చందు ఉన్నాడు, చందు మాతో పాటు ఉన్నాడు, కానీ ఎక్కువ సీన్స్ సదయ్య వాళ్ళతో ఉంటవి. అవును. గంగవ్వ ఒక సీన్, గంగవ్వ దగ్గర మంచి రోల్ ఉంటది, ఒక గెస్ట్ రోల్ గంగవ్వది. సదన్న కూడా ఇప్పుడు మాకు మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆయన మాకు తెలిసిన వ్యక్తి. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయన పాటలు, ఆయన వీడియోలు కానీ అవి కానీ ఇవి కానీ వైరల్ అయిన వీడియోలు చాలా వింటుండే మనం. అవునవును. సో ఆయన లాంటి వ్యక్తి కూడా రావడము. మురళీధర్ సార్ చాలా గొప్ప సినిమాలు చేసిండు ఆయన. సో వీళ్ళందరూ అన్ని క్యారెక్టర్లు మన మోతవారి పెద్ద మోతవారి కూడా ఆయన కూడా చిన్న మనిషి ఏం కాదు, చాలా పెద్ద మనిషి ఆయన. ఇప్పటికీ దూరదర్శన్ నుంచి ఆయన క్యారెక్టర్లు చేస్తున్న వ్యక్తి. ఒక 20-30 ఏళ్ళ నుంచి క్యారెక్టర్లు చేస్తున్న వ్యక్తి ఆయన. సో ఆయన కూడా హ్యాపీ, అంటే ఇన్ని రోజులకు ఒక మంచి క్యారెక్టర్ పడ్డది అని చెప్పి. ఈ అందరూ ఆర్టిస్టులు, క్రూ అందరూ వాళ్ళ ప్రేమతోని వాళ్ళ ఏమంటారు వాళ్ళ యొక్క అడుగేసారు ఇటు. ఆ అడుగు ఒక్కొక్క అడుగు పెద్ద అడుగులు అయిపోయి పెద్ద హిట్ అయిపోయింది అన్న. అవునవును. మురళీ సార్ని ఆయన అప్పుడే ఈ సినిమా రంగంలో అప్పుడప్పుడే అడుగులేస్తున్న సమయంలో మన చితి అని ఓ సినిమా స్టార్ట్ అయింది సార్ అప్పట్లో అన్న. చితి అని మన పూర్ణచందర్ గారు డైరెక్టర్గా చేస్తుంటే దేశపతి సీనన్న గారు దాని ప్రొడ్యూసరు. ఆ సమయంలో నేను ఒక క్యారెక్టర్, అందులో రైతు క్యారెక్టర్ చేస్తే ఆ సినిమాలో మురళీ సారు పెద్ద మనిషి క్యారెక్టర్ చేసిండే.
ఓకే ఓకే ఆయన చూస్తూ ఆయన మాట్లాడుతుంటే అప్పుడే తన మాటలు వింటూ ఉండాలనిపించేది. అంత గొప్ప నటుడు. ఈ సినిమాకు చాలా హెల్ప్ అయింది ఆయన క్యారెక్టర్. అవును అవును తర్వాత పెద్ద ఆవిడది, తర్వాత సదన్నది, ఈ 3 క్యారెక్టర్లు మీకు చాలా అంటే చాలా హెల్ప్ అయినాయి. మీకు పోటాపోటీగా ఉన్నాయి ఈ 4 క్యారెక్టర్లు మీతో పాటు. అవును 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 అది చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. కాకపోతే ప్రేక్షకులను అందరినీ కన్ఫ్యూజన్లో పెట్టి వదిలేసారు. ఇక మనము ఫస్ట్ ఎపిసోడ్ చూస్తే సెకండ్ ఎపిసోడ్ చూడాలనిపించేటట్టు, సెకండ్ ఎపిసోడ్ చూస్తే థర్డ్ ఎపిసోడ్ చూడాలనిపించేటట్టు, ఒక్కొక్క ఎపిసోడ్ అనుకున్నట్టుగానే అందరు అప్లాజ్ వస్తున్నది. అందరూ అరే బాగుంది అని చెప్పి చాలా పెద్ద పెద్ద మెసేజ్లు పెడుతున్నారు. ఒక్కొక్కరు అయితే కామెంట్లు అవి ఇవి అన్ని చూస్తుంటే అమ్మయ్య ఓకే, మేము అనుకున్న ప్రయత్నం అయితే నెరవేరింది అనుకున్నాము. ముఖ్యంగా వాళ్ళకి చెప్పాలి థ్యాంక్స్ అనేది. వాళ్ళు ఆ కథను నమ్మి, మా టీం అందరు నమ్మి, డైరెక్టర్ నమ్మి, నన్ను నమ్మి ఈ అవకాశాన్ని ఇచ్చి మీరు చేయండి, అద్భుతంగా చేయండి అని చెప్పి పూజ చేసినందుకు వాళ్ళకు స్పెషల్ థ్యాంక్స్. సో ఇవన్నీ ఇక సమిష్టి కృషి లెక్క హిట్ అయింది. మన సైడ్ ఉండే వాళ్ళకు, మన కరీంనగర్ సైడ్, మన సైడ్ వందలాది ఛానళ్ళు, వందలాది కళాకారులు అందరూ ఉంటారు. వాళ్ళందరికీ ఒక నెక్స్ట్ స్టెప్ కు వెళ్ళొచ్చు అని ఒక ఆలోచన అయితే క్రియేట్ అయిందన్న. 100% మీరు అన్నమాట నిజం. చాలామంది షార్ట్ ఫిలిం మిన్నే ఆధారపడి తన నటన చూపించుకునేటువంటి ప్రతి ఒక్కరికి ఇది ఒక మంచి ఉదాహరణ లాగా, ఒక దారేసినట్టుగా అనిపిస్తుంది. తప్పకుండా నెక్స్ట్ దీని తర్వాత ఒక పెద్ద సినిమాలో ఇలాంటి, ఇది కూడా సినిమానే, వెబ్ సిరీస్ అనడానికి మనసు రావట్లేదు. ఇది ఎక్కడ వెబ్ సిరీస్లా లేదు, పూర్తి స్థాయి సినిమానే. ఎందుకంటే పాటలు ఉన్నాయి, ఓ చిన్నపాటి ఫైట్లు ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి, కామెడీ ఉంది, ఏది తక్కువ లేదు అందులో, అన్నీ ఉన్నాయి. ఒక 2-3 తోటి వెబ్ సిరీస్ చేస్తున్నటువంటి తరుణంలో ఒక ఊరినే మనం ఇంక్లూడ్ చేస్తూ నడిపించేటువంటి సినిమాను మనం చూసినాం. కాబట్టి రేపు చాలా పెద్ద పెద్ద సినిమాలు ఇక మీకు 100% పడతాయి, మేము చూస్తాం, చేయాలని కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం మేము కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మన సినిమాను బతికించుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరం ఈ సినిమా కోసం పనిచేయాల్సిందే. రేపు పొద్దుగాల చాలామందికి అవకాశాలు రావాలంటే మన సినిమాను మనం బతికించుకోవాలనే ఉద్దేశంతో నేను మీకు కాల్ చేసిందన్న. మీ సమయాన్ని కేటాయించి ఇప్పుడు మంచి హ్యాపీ మూమెంట్లో ప్రమోషన్లో తిరుగుతూ ఉంటారు. ఆ టైంలో టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. ఏం లేదు అంటే మన చుట్టూ ఉండే వాళ్ళు కొత్త ప్రయత్నాన్ని అందరూ అభినందిస్తున్నారు. అరే నాకు చాలా మంది మన చుట్టూ ఉండే వాళ్ళు, మన ఫోక్ ఇండస్ట్రీ కానీ, లేకపోతే మన షార్ట్ ఫిలిం ఇండస్ట్రీ కానీ, కరీంనగర్ నుంచి కానీ, హైదరాబాద్ నుంచి కానీ, పలు రకాల ఇండస్ట్రీస్ నుంచి ఫోన్లు వస్తున్నాయి, అప్రిషియేషన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. అంటే ఒక పాజిటివిటీ ఎన్విరాన్మెంట్ లో మేమందరం ముందుకు పోతున్నందుకు చాలా హ్యాపీ. మీ అందరి సపోర్ట్, బ్లెస్సింగ్స్ ఇట్లే ఉంటే ఒక్కొక్క అడుగు ముందుకు తీసుకుంటూ వెళ్తాము. అంటే ప్రత్యేకంగా చూసి అభినందిస్తున్నందుకు థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఎందుకంటే మన సినిమాను మనం కాపాడుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. టైం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, ఒక హీరో మనతో పాటు చర్చించి, ఎందుకంటే మన దగ్గర నుంచి మన పక్కన నడుస్తున్నటువంటి కథను మనం కళ్ళ నిండా చూస్తున్నట్టే ఉంటుంది. చూడని వాళ్ళు ఒకసారి గుర్తుపెట్టుకోండి, G5 యాప్ను ఓపెన్ చేసి కేవలం 120 రూపాయలు మనం పెట్టి ఇంటిల్లి పాది చూసే అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరీ సినిమాను చూడండి, ఓటీటీలోనే చూడండి, దీన్ని పైరసీ చేయకండి. ఎందుకంటే చిన్న సినిమా, వాళ్ళను నమ్మి అంత పెద్ద వేదిక అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళను ఆ సబ్జెక్టు ప్రకారంగా మనం వాళ్ళను నిలబెట్టుకోగలిగితేనే రేపు ఇలాంటి చాలామంది కళాకారులు మేము బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నేను మీ అశోక్ భోగే.